హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈ రోజు నేను ఆర్ఆర్బి నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి అని మీకు తెలియజేస్తున్నాను అండి. అప్రాక్సిమేట్ గా ఇంచుమించు 1 lakh జాబ్స్ అనేవి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేపాటికి 10th క్లాస్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీంట్లో ఉన్నాయండి జాబ్స్ అన్నది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎవరో కూడా వదులుకోవద్దు. మంచి జాబ్స్ ఇవి. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మంచి జాబ్స్ అంటే ఎవరు వదులుకోవద్దు. ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా లో నుంచి హై దాకా కూడా ఇచ్చారండి. 10th టు ఇంచుమించు పీజీ మాస్టర్ డిగ్రీ కూడా ఇచ్చారు. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి జాబ్స్ ని. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడాను. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి. సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ దాకాను. అలాగే ఇప్పుడు మనం నోటిఫికేషన్ దాంట్లో ఇచ్చిన డీటెయిల్స్ గురించి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఆర్ఆర్బి నుంచి యాన్యువల్ క్యాలెండర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అన్నది నోటిఫికేషన్ అన్నది వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లోనే పెట్టారండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు రిలీజ్ చేసిన డేట్ కూడా ఇచ్చారండి. February 2nd అన్నది వీళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు కావాలంటే. ఇంక ఈ నోటిఫికేషన్ విషయం చూసుకుంటేనండి, ఆర్ఆర్బిలోనైతే ప్రతి సంవత్సరం ఇలా నోటిఫికేషన్ అన్నది వేరు వాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పటి నుంచి వాళ్ళు కీలక నిర్ణయం అన్నది తీసుకున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఆర్ఆర్బిలోని ఏ అయితే ఖాళీగా ఉంటాయో పోస్టులు అట్లా భర్తీ చేస్తానికని చెప్పి వీళ్ళు మంత్ వైజ్ ఇక్కడ షెడ్యూల్ అన్నది చేశారు. ఒకసారి అది మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, జనవరి టు మార్చ్ ఈ మంత్స్ లో అయితే గనక ఏఎల్పి ఉద్యోగాలు అన్నది భర్తీ చేస్తారండి ఎవ్రీ ఇయర్ను. ఆల్రెడీ ఈ ఇయర్ అయితే గనక ఇది నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయిపోయిందండి. February 19th తో లాస్ట్ డేట్. ఇంచుమించు 5,000 జాబ్స్ దాకా తీశారు. ఆటోలోగో పైలట్ అండి. సో ఎవరన్నా ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. దాని గురించి మనం వీడియో కూడా చేసామండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ఇంకా అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. February 19th లాస్ట్ డేట్ అండి అది. దాంతోపాటు ఇక్కడ ఏప్రిల్ నుంచి జూన్ దాకా అయితే టెక్నీషియన్స్ జాబ్స్ అయితే వేస్తామని చెప్పి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఇక్కడ అయితే ఈ సంవత్సరం మనకి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఏప్రిల్ జూన్ లో జరగాల్సిన టెక్నికల్ జాబ్స్ నోటిఫికేషన్ అన్నది ముందుకు జరిపారండి. అది February 2024 లోని, అంటే ఇంచుమించు 2-3 days లో నోటిఫికేషన్ అన్నది వేసేస్తారు. జాగ్రత్తగా మీరు గమనించవచ్చు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీగా 10,000 వేకెన్సీస్ అన్నది రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా వీడియో చేసి మీకు మీ ముందుకు తీసుకొస్తానండి. దానికి కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2 అండి. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్. అలాగే ఐటీఐ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి దానికి. ఇదివరకు ఏంటంటే మనకి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ కలిపి 2 పోస్టులకి కలిపి ఒకే నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళండి. బట్ ఈ ఇయర్ వచ్చేపాటికి ఏఎల్పి సెపరేట్ గా ఇచ్చేసారండి ఆల్రెడీ నోటిఫికేషన్. టెక్నీషియన్ కి వచ్చేపాటికి ఇంకా రిలీజ్ అవ్వలేదండి. రిలీజ్ అవుద్ది. ఐ థింక్ 2-3 days లో రిలీజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చండి, జూలై అండ్ సెప్టెంబర్ మంత్ లోకి వచ్చేపాటికి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అవి కూడా ఇక్కడ చూడొచ్చు. దీనికి వచ్చేపాటికి డిగ్రీతో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారండి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అండి, అంటే డిగ్రీ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు జాబ్స్ అనేవి నోటిఫికేషన్ ఇస్తున్నారు. అలాగే జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీస్ ఇలాగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దీనికి వచ్చేపాటికి డిగ్రీతో ఉన్న వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. అలాగే డిగ్రీ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా నోటిఫికేషన్ జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటుగా జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ కేటగిరీస్ అలాగా జాబ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా ఏంటంటే జూలై సెప్టెంబర్ మంత్ లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే అక్టోబర్ అండ్ డిసెంబర్ మంత్ లో వచ్చేపాటికి లెవెల్ 1 పోస్టులు అనేది పడతాయండి. వాటితో పాటు మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా జాబ్స్ అనేవి వేస్తున్నారండి. మీరు ఇక్కడ గమనించవచ్చు నోటిఫికేషన్లోని. ఈ వచ్చేపాటికి మనకి అక్టోబర్ డిసెంబర్ మంత్ లో నోటిఫికేషన్ అన్నది జారీ చేస్తారు. ఈ విధంగా డిఫరెంట్ షెడ్యూల్ అన్నది వీళ్ళు ఈ నోటిఫికేషన్ లో అయితే ఇస్తాం అన్నది జరిగిందండి. అలాగే ఒకసారి నోటిఫికేషన్ మీరు కూడా గమనించండి. ఏ అయితే జూలై సెప్టెంబర్ లో జరిగాయి అండ్ అక్టోబర్ డిసెంబర్ లో జరిగాయి ఆ నోటిఫికేషన్స్ అన్నవి ఆ మంత్ లోనే జరగచ్చండి, లేదా ప్రీపోన్ చేయొచ్చు ముందుకి. అలాగే మన ఏప్రిల్ జూన్ లో జరిగే టెక్నీషియన్స్ పోస్టులు అన్నది ముందుకైతే ప్రీపోన్ చేశారు. ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. సో ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది కాబట్టి ఈ టెక్నీషియన్స్ పోస్టులు అన్నది ముందుకు జరిపారండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే నోటిఫికేషన్ బేస్ చేసుకుని
మనకి జాబ్స్ అనేవి రిక్రూట్ చేసుకుంటారండి. వీటితో పాటు ఇంకా అప్డేట్స్ కూడా ఉన్నాయండి. రైల్వే జీడీ, దాంతో పాటు ఎస్ఎస్సి, అలాగే ఆర్పిఎఫ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, వీటికి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ అన్నది జారీ చేస్తారండి. భారీ వేకెన్సీస్ అయితే వస్తాయండి. ప్రతి సంవత్సరం కూడా భారీ వేకెన్సీస్ అన్నది రిలీజ్ చేస్తామని ఆర్ఆర్బి చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మన ఛానల్ అన్నది ఫాలో అవుతూ ఉండండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడాను. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎ లాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.